దేవుని సువార్తను, దేవుడు చేసిన పనిని అర్థం చేసుకోవడానికి చాలా చిన్న ఇల్లస్ట్రేషన్ నేను ఒక చోట చదివాను. అదైతే అవిశ్వాసులు, దేవుని గురించి తెలియని వారు కూడా దాని ద్వారా దేవుడు చేసిన పని ఏంటో చక్కగా అర్థం చేసుకోగలరు. అదేంటంటే ఒక చిన్న స్టోరీ అనమాట. ఒక రాజుగారు తన ఖజానాలో ఎప్పటికప్పుడు గోల్డ్ని ఎవరో దొంగిలిస్తున్నట్టు ఆయన కనుక్కుంటారు. అయితే ఆయన చాలా ట్రయల్స్ చేస్తారు ఆ దొంగను పట్టుకోవడానికి, కానీ తన వల్ల కాదు. చిట్ట చివరికి ఆయన ఆ దొంగ తనంతట తాను లొంగిపోతే వాళ్ళకి పలానా బహుమానం ఉంటుందని చాలా రకాలైన ప్లాన్స్ వేస్తూ ఉంటారు, కానీ దేనికి కూడా ఆ దొంగ దొరకరు. ప్రతిరోజు దానిలోంచి ఎంతో కొంత గోల్డ్ వెళ్ళిపోతానే ఉంటుంది. అయితే చిట్ట చివరికి ఆయనకు విసుకొచ్చి ఈ దొంగ దొరికితే మాత్రం 40 కొరడా దెబ్బలు విధించి చచ్చిపోయేదాకా కొడదాం. అంటే 40 కొరడా దెబ్బలు అంటే ఆ రోజుల్లో యూదుల ఆచారం ప్రకారం 40వ కొరడా దెబ్బకి చనిపోతారు. కాబట్టి యేసుక్రీస్తు వారు 39 కొరడా దెబ్బలే విధించి ఆయనకి 40 దగ్గర ఆపేస్తారు. కాబట్టి 40 కొరడా దెబ్బలతో వాళ్ళ ప్రాణం తీయాలి అని ఆయన ఆజ్ఞ జారీ చేస్తారు. చివరికి ఆ దొంగ దొరుకుతారు. ఆ దొంగ ఎవరంటే రాజుగారికి ఉన్న ఒక్కగానొక్క కుమార్తె. ఆమె ఆ దొంగతనం ఎందుకు చేస్తో తెలియదు, కానీ మొత్తం ఆయన ఏం చేస్తారు, ఇప్పుడు ఆయన పెట్టిన రూల్ని ఆయన బ్రేక్ చేస్తారా, లేకపోతే ఆయన పెట్టిన ఆ శాసనాన్ని పాటిస్తారా, రాజకుమార్తె ఒక్కతే ఉంది ఆయనకి, ఆమెను చావుకు అప్పగిస్తారా చూడాలని ఎంతో ఆసక్తిగా వస్తారు. అయితే ఆ రోజు వస్తుంది, రాజ్యంలోని ప్రజలందరూ కూడా ఆ శిక్ష అమలు కోసం ఎదురు చూస్తూ ఉంటే రాజకుమార్తెని ఒక మామూలుగా టేబుల్ లాంటి దాని మీద పడుకోబెడతారు కొరడా దెబ్బలు విధించడానికి. ఒక కొరడా ఎత్తగానే, సైనికుడు ఒక కొరడా ఎత్తగానే ఆ రాజుగారు అరుచుకుంటా వచ్చి రాజకుమార్తె మీద ఆయన పడుకుంటారు. అంటే ఆ అమ్మాయిని బోర్లా పడుకోబెడతారు, తన మీద ఆ రాజుగారు పడుకుని ఇప్పుడు కొట్టండి అంటారు. అంటే అదేంటి రాజా, మీరు కాదుగా తప్పు చేసిందంటే, ఇక్కడ అమలు జరగాలి, శిక్ష అమలు జరగాలి, నా యొక్క మాట పోకూడదు, నా కుమార్తె కూడా బతకాలి, అందుకని నేను పడుకుంటున్నా తన బదులు అన్నప్పుడు 40 కొరడా దెబ్బలు అయిపోగానే రాజుగారు చనిపోతారు. తనకు ఒక్క దెబ్బ కూడా తగలకుండా ఆ బిడ్డ బ్రతికి ఉంటుంది. అది ఎలాగ కంపేర్ చేసుకోవచ్చు అంటే, మనము పాపము చేసింది మనమైతే ఆ దేవుడు మనకడ్డుగా తన కుమారుణ్ణి పెట్టి ఆ శిక్ష ఆయన భరించాడు. ఇప్పుడు మనము ఆ పాపం నుంచి విముక్తులమై ఒక్క శిక్ష కూడా, యేసుక్రీస్తులు మనకు శిక్షావిధి లేదంటే అదే. ఇప్పుడు కూడా మనము ఆ త్యాగాన్ని, ఆ విలువని అర్థం చేసుకోకుండా మనము గనక మన ఇష్టానుసారంగా జీవిస్తే, నిజంగా శరీర క్రియలు జరిపి మనం ఆ రీతిగా ఉంటే గనక నిజంగా మనం నిత్య నరకానికి, నిత్య చావుకి మనము అప్పచెప్పబడతాం. కాబట్టి ఆయన చేసిన త్యాగాన్ని మన హృదయంలో ధ్యానించుకుంటూ, ఆయనకి తగ్గట్టుగా, ఆయన పిలుపుకి తగ్గట్టుగా మనము దేవుని పిల్లలు మనం గుర్తు చేసుకుంటూ ఆ రీతిగా నడవటానికి నేను మనందరము కూడా ఆ దేవుని సన్నిధిలో కనపడాలని ఆశిస్తూ ప్రార్థన చేస్తాను. ఆమేన్.